హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. సుజాత ఇండియన్ కిచెన్కి స్వాగతం అండి. ఇవి గింజలను గుర్తుపట్టారా అండి? ఇవి నేరేడు గింజలండి. నేరేడు గింజలు ఎక్కువగా తీసుకొచ్చామండి. మేము మధ్యాహ్నం 2 కిలోల వరకు తీసుకున్నామండి. అందులోంచి కొన్ని పండ్లు తీసేసి ఆ పండ్లన్నీ ఏం చేసినామంటే పైతోలంతా తీసేసి ఎండబెట్టినండి. ఇది ప్రీ డయాబెటిక్ కానీ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కానీ చాలా మంచిగా పనిచేస్తుందండి. కంట్రోల్గా తీస్తుంది అనమాట. వీటిని ఏం చేయాలంటే కొంచెం మెత్తగా చూర్ణంలాగా చేసుకొని కాఫీలాగా పెట్టుకొని తాగాలండి. అంటే బ్లాక్ టీ లాగా బ్లాక్ టీ లేదా బ్లాక్ కాఫీ అంటాం కదా, మన ఆయుర్వేద పరిభాషలో అయితే కషాయం అండి. ఇది వాటర్ మరిగించుకొని పౌడర్ని కొంచెం అందులో వేసుకొని పరిగడుపున తాగితే చాలా అంటే బెనిఫిట్స్ ఉంటాయండి. దీనివల్ల ముఖ్యంగానైతే డయాబెటిక్ పనిచేస్తుందండి. ఒక కప్పు వాటర్కి ఏమాత్రం సరిపోతాయండి. ఇది చాలండి. ఏ మెత్త నల్లగొట్టుకొని పౌడర్ వేసుకోవాలి. పౌడర్ మరిగించుకోవాలి. ఒక కప్పు వాటర్ తీసుకున్నానండి, మరుగుతున్నాయండి. ఇవి ఇందులో వేసుకోవడమే అండి. ఇది చాయ్ పత్తలాగా అనుకోండి. మనం చాయ్ తాగే వాళ్ళకైతే చాయ్ పత్తలాగా అనుకోవచ్చు, లేదా కాఫీ తాగే వాళ్ళకి కాఫీ లాగా అనుకోవచ్చు అండి. వీటి కషాయం అండి. వడగట్టుకొని తాగేయడమే. మరగాలి బాగా. మరుగుతున్నాయి కదండి, కొంచెం రంగు మారింది కదా, ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా కలర్ వస్తుందండి. కాకపోతే ఏంటంటే ఒగరు ఎక్కువ అవుతుంది అనమాట. ఒగరు ఎక్కువయ్యి మనకు కొంతమందికి పడదు, మన వాంతులు వచ్చినట్టుగా అట్లా అనిపిస్తుంది అనమాట. అంటే ఒక రకమైన హెడేక్ లాగా అట్లా అనిపిస్తుంది. అందుకని కొంచెం మనం స్టార్టింగ్లో కొంచెం మోతాదుతోటే కంటిన్యూ చేయాలండి. అయితే ఈ నేరేడు గింజలు అయితే బాగా పనిచేస్తుందంట. నేరేడు గింజల కంటే గాకులు కూడా పనిచేస్తుందండి. నేనైతే ఇవన్నీ యూజ్ చేసినాయి మీకు చెప్తున్నానండి. నేరేడు చెట్టు మా ఇంట్లో ఉంది కదండి, అవి ఆకులు తెచ్చుకొని కూడా ఒక 4 నుంచి 5 ఆకుల వరకు ఇలా చిన్న చిన్న ముక్కలు కడిగేసి వాటర్లో మరిగించుకొని నేనైతే తాగుతానండి. అదేవిధంగా నేను ఎక్కువ శాతం చేసేది ఏంటంటే ఇవి ఆకులు, లేత ఆకులు తీసుకొచ్చి రాత్రి నానబెడతాండి. ఒక చెంబు అంటే ఒక పెద్ద గ్లాస్ వాటర్లో నానబెడతాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి నానబెట్టి పొద్దున తాగుతానండి. అలా ఒక 15 రోజులు చేసినండి. 15 రోజుల తర్వాత నాకు అంటే మన ఎర్లీ మార్నింగ్ షుగర్ మామూలు చెకప్ చేసుకుంటాం కదండి, అంటే నాకు ఒకవేళ ఏమన్నా వస్తుందో ఏమన్నట్టుగా నేను కొంచెం ముందు నుంచే అట్లా చెక్ చేసుకుంటానండి. దానివల్ల ఇవి అయితే నేను ఒక 15 రోజుల తర్వాత అట్లా చూసి చాలా నాకు తగ్గినట్టుగా చూపించిందండి. మామూలుగా నాకు ఎప్పుడు చూసినా 80 అట్లనే ఉంటుంది. కొన్నిసార్లు అంటే 80 దాటుతాను 100 వరకు చూపిస్తుంటుంది అనమాట. అప్పుడు నాకు భయం వేసి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను. ఇవన్నీ మరిగిపోయిందండి. ఇవి ఉడగట్టుకోవడమే. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నేచురల్ కదండి ఇది, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు. గింజలు పనికొస్తాయి, పండ్లు పనికొస్తాయి, తర్వాత ఈ ఆకులు పనికొస్తాయండి. నేరేడు ఇంత అండి, చూసారు కదండి ఎంత చాలా చక్కగా ఉందో. కొంచెమే వేసిన కదా నేను. ఇవి గింజలు ఇలా వస్తుందండి. ఇది గ్రీన్ టీ లాగా ఇలా కనిపిస్తుంది కదా, చాలా మంచిదండి. రెగ్యులర్గా ఒక 40 రోజులు కనుక తాగితే డయాబెటిక్ ఉన్న వాళ్ళకైతే చాలా వరకు క్యూర్ అవుతుందండి. అంటే నార్మల్గా వచ్చేస్తుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.